హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. లక్ష్యం గొప్పదైనా దాన్ని సాధించేందుకు ఎన్నుకునే మార్గం ఆవేశం, ఉద్రేకంతో కూడుకున్నది కాకూడదనేదే తన లక్ష్యం. ఇతను సరిగ్గా తనకు తగిన జోడి, గొప్పగా యాదృచ్ఛికం. లక్ష్యం లేకుండా ధ్వంసం చేయడంలో అర్థం లేదు, నీలిమ అంది అతనికేసే పరిశీలనగా చూస్తూ. ధ్వంసం చేయడం మా లక్ష్యం కాదు, కానీ కుహవా రాజకీయాలు వాదుల నుంచి సమాజాన్ని రక్షించడం ఈనాటి యువత కనీస బాధ్యత. మేం సమాజానికి చేసే మంచి కొంచెమైనా చెడుని తొలగించడమే. మీ ఆశయం గొప్పదే, కానీ ఇవాల్టి రాజకీయ రావణకాష్టం లాంటిది. ఇవాల్టి రాజకీయాలు రావణకాష్టం లాంటిది. అది మిమ్మల్ని వెంటాడి వేటాడి చంపుతుంది. అందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు అన్ని విధాలుగా సన్నద్ధులమవుతున్నాం కూడా. మిమ్మల్ని చూసి మరో 10 మంది మా ఉద్యమానికి సపోర్ట్ ఇస్తారన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే ఇవాల్టి యువత ఎంత నిరాశతో ఉందో మీకు తెలుసు. అష్ట కష్టాలు పడి చదివిన వాళ్ళు ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు. ప్రతిభ ఉన్నవారు పస్తులుంటున్నారు. డబ్బున్న వాడే ప్రతిభావంతుడిగా చలామణి అవుతున్నాడు. ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఇంజనీర్లు, ఎంతమంది సైంటిస్టులు, ఎంతమంది విద్యావేత్తలు విదేశాలకు వలస వెళ్ళిపోతున్నారో చూడండి. ఈ దేశంలో వాళ్లకు విలువ లేదు కాబట్టి. జపాన్, కొరియా లాంటి దేశాలు ఆహర్నిశలు పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుంటే మనం IMF అప్పు కోసం తిరుగుతూ ఉంటాం. ఒక కొత్త యంత్రాన్ని కనిపెట్టడం కోసం జపాన్లో వ్యక్తి పరిశోధనలు చేస్తుంటే ఇండియాలో వ్యక్తి మరొక పిల్లాన్ని కనడానికి ప్రయత్నం చేస్తుంటాడని ఒక అమెరికన్ మన ఇండియా గురించి ఆ మధ్య వ్యాఖ్యానించాడు. ఇందులో నిజం లేదా చెప్పండి? దీనికి కారణం ఎవరు? పవర్లో ఉన్న రాజకీయ నాయకులే కదా, వారి స్వార్థమే కదా, పొలిటీషియన్లే మా టార్గెట్, ఆవేశంగా చెప్పాడు అరవింద్. ఆ సమయంలో ఒక్కసారి తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు నీలిమకి. తన తండ్రి దారుణ హత్యకు కారణం రాజకీయం. దుర్మార్గమైన రాజకీయానికి తన తండ్రి బలైపోయాడు. తన కక్ష తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. అరవింద్ నకసిక పర్యంతం పరిశీలిస్తోంది. అరవింద్ మాటల ద్వారా, చేతల ద్వారా అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తోంది నీలిమ. అప్పటికి పోలీస్ ఇన్స్పెక్టర్ చెప్పిన గడువు పూర్తి కావడానికి ఇంకో 10 నిమిషాలు ఉంది. తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తున్నాడు అరవింద్. మదర్ తెరిసా లాగా హెల్ప్ చేయడానికి వెళ్ళింది, ఇరుకున పడింది. ఇప్పుడేలాగూ కంగారు పడుతూ అంది సురభి. ఏం కంగారు పడవద్దని చెప్పింది కదే, చూస్తే ఇదేదో డ్రామాలా ఉంది, వస్తుంది కదా ముగ్ధ అంది. ఆ కుర్రవాడు బాగుంటాడా? అలక ఆసక్తిగా అడిగింది. ఎర్రగా బుర్రగా బాగుంటాడు, కానీ బ్లైండ్ మ్యాన్, చెప్పింది ముగ్ధ. గుడ్డివాడా? వికారంగా మొహం పెట్టంది అలక. ఏదైనా ప్రమాదం జరిగితే అనుమానం వచ్చింది సురభకి. ప్రమాదము లేదు, పాడు లేదు, కానీ వెయిట్ అండ్ సీ. ఏదైనా జోకులు చెప్పు, ఈ టెన్షన్ తగ్గుతుంది అలక అంది సురభితో. చిన్నపిల్లల జోకులు ఏమిటే జోకులు? ఆ బాడీ లాంగ్వేజ్ గురించి చెప్పకనే ప్రాక్టీస్ చేస్తాను నేను కూడా అంది సురభి. బాడీ లాంగ్వేజ్ గురించి అయితే చెప్పు అలక అంది. ఎగ్జాంపుల్స్ చెప్పనా, థియరీ చెప్పనా అడిగింది ముగ్ధ. రెండూ చెప్పవే. ఫ్యూచర్లో ఈ మగాళ్ళతో బాధలు పడకుండా ఉండాలంటే దీని అవసరం బాగానే ఉండేట్టుంది అంది అలక. ఓకే, అయితే వినండి. మనిషి దేహం చుట్టూ ఓ కాంతి ఉంటుంది, తెలుసు కదూ. మన పాత దేవుళ్ళ పటాలు చూసినా, పౌరాణిక సినిమాలు చూసినా చుట్టూ కాంతి తిరుగుతున్నట్టు ఉంటుంటే పురాణాల్లో చెప్పిందే శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. అలాగే మనిషి చుట్టూ కూడా ఆ మనిషికి చెందిన పర్సనల్ స్పేస్ కొంత ఉంటుంది. అలాగే జంతువులకు కూడా. ఒక దేశానికో రాష్ట్రానికో సరిహద్దు ఎలాంటిదో మనిషి శరీరానికి ఈ స్పేస్ అలాంటిది అనమాట. మనిషి పెరిగిన వాతావరణం, తిరిగే పరిస్థితులు ఆయా మనిషి స్పేస్ని నిర్ధారిస్తాయి. జపాన్లో జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ ఈ పర్సనల్ స్పేస్ తక్కువగా ఉంటుంది. మిగతా దేశాల్లో ప్రజల్ని గమనిస్తే జనాభా ప్రాతిపదికగా ఆ స్పేస్ పెరుగుతుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఈ పర్సనల్ స్పేస్ ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య దూరాన్ని నిర్ణయిస్తుంది. ఈ పర్సనల్ స్పేస్లో ప్రధానంగా 4 విభాగాలు ఉంటాయి. ఇంటిమేట్ జోను, పర్సనల్ జోను, సోషల్ జోను, పబ్లిక్ జోను. మనిషి చుట్టూ ఇంటిమేట్ జోన్ 15 నుంచి 45 సెంటీమీటర్లు ఉంటుంది. ఒక మనిషి ఈ వ్యక్తిగత పరిధిలోకి తన ప్రియులను, అంటే ప్రేయసి లేదా ప్రియుడు ఎవరైనా, లేదా తల్లిదండ్రులను, పిల్లలను, భార్య లేదా భర్తలను మాత్రమే ప్రవేశించడానికి అనుమతిస్తాడు. పర్సనల్ జోన్ పరిధి 46 నుంచి 1.22 మీటర్ల వరకు ఉంటుంది. మనం ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్యనున్న ఈ దూరాన్ని ఆఫీసుల్లోనూ, ఫంక్షన్స్లోనూ, బార్లలోనూ, సినిమా హాళ్లలోనూ, కలిసి మాట్లాడుకునే స్నేహితుల్లోనూ చూడవచ్చు. మూడవది సోషల్ జోన్. దీని పరిధి 1.22 నుంచి 3.6 మీటర్ల వరకు ఉంటుంది. అపరిచిత వ్యక్తులు మన ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాను, దుకాణదారుడు, మన ఇంటికి వచ్చే గ్యాస్ సిలిండర్ తెచ్చే వ్యక్తి, ఆఫీస్లో కొత్తగా చేరే ఉద్యోగి, ఇలాంటి వాళ్ళు ఈ పరిధిలోకి వస్తారు.
నాలుగవది పబ్లిక్ జోను. దీని పరిధి 3.6 మీటర్ల నుండి బహిరంగ సభలు దీనికి ప్రధానమైన ఉదాహరణలు. అక్కడ ఉపన్యాసకులు శ్రోతలకు మధ్య ఉండే దూరాన్ని చూస్తే మనకిది పరిధి బాగా స్పష్టంగా తెలుస్తుంది. మన ఇంటిమేట్ జోన్లకి సాధారణంగా 2 ప్రధానమైన కారణాల వల్ల మనుషులు ప్రవేశిస్తారు. ఆ వ్యక్తి స్నేహితుడు గాని అయి ఉంటారు, ప్రేమించే వ్యక్తులైనా అయి ఉంటారు, లేదా మనల్ని అధిగమించడానికి ప్రయత్నించే వ్యక్తులైనా అయి ఉంటారు. మన వ్యక్తిగత పరిధిని మనం ఎప్పుడూ సంరక్షించుకుంటూనే ఉంటాం. మన గది, మన బెడ్, మనం రాసే పెన్ను, మన టేబుల్, మన కుర్చీ, మనం తుడుచుకునే టవలు ఇవన్నీ ఉదాహరణలే. మన గదిలోకి ఎవరైనా ఒక అపరిచిత వ్యక్తి చొచ్చుకుని వచ్చాడనుకోండి, మనకెంత కోపం వస్తుంది. మొట్టమొదటిసారిగా కలిసిన ఒక వ్యక్తి రెండోసారి కలిసి అతి చనువును ప్రదర్శించాడనుకోండి, ఎంతో కోపం వస్తుంది. మనం విసుక్కుంటాం. ఇది ప్రతి వాళ్ళకి అనుభవమే. ఆ సమయంలో ప్రతి భాగంలోనూ ఎన్నో రసాయనిక మార్పులు అసంకల్పితంగా జరుగుతాయి. అవి మామూలుగా మనకు తెలియవు. నుదురు, కళ్ళు, చెవులు, చేతులు, చెంపలు, ముక్కు, గడ్డం, కాళ్ళు, వేళ్ళు వీటి ప్రతి కదలికను సందర్భాన్ని బట్టి అబ్జర్వ్ చేస్తే మనిషిని ఎక్స్రే తీసినట్టు అతని ప్రవర్తన మనకు చాలా సులభంగా అర్థమైపోతుంది. ఒక వ్యక్తి ఇవాల్టి ప్రవర్తన ద్వారా రేపు అతను ఎలా ప్రవర్తిస్తాడో మనం నిర్ణయించగలం. వ్యక్తి కదలికలు ఆయా వ్యక్తుల స్వభావాలకు నిదర్శనమైతే ఆయా వ్యక్తుల మధ్య దూరం వాళ్ళ సాన్నిహిత్యాన్ని సూచిస్తుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఒక పార్కుకు మొదటిసారి వచ్చినప్పుడు వాళ్ళ మధ్య దూరాన్ని గమనించండి. రెండో రోజు వాళ్ళ మధ్య దూరాన్ని గమనించండి. 5వ రోజు దూరాన్ని గమనించండి. ఒక నెల రోజుల తర్వాత దూరాన్ని గమనించండి. రోజు రోజుకి ఆ దూరం తగ్గిపోతూ ఉంటుంది. అదే జంటను పెళ్ళయ్యాక గమనించండి. కొత్తలో ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తారు. 2 నెలల తర్వాత అతను ఒక్కడే కనిపిస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో 3 నెలలకి 4 నెలలకి వాళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఇంతకు పూర్వం వాళ్ళిద్దరూ కలిసి బయట తిరుగుతున్నప్పటికీ ఆనందం ఇప్పుడు వాళ్ళల్లో కనిపించదు. నవ్వులు ఉండవు, జోకులు ఉండవు, స్పర్శలో మాధుర్యం ఉండదు, ఏదో నిర్లిప్తత. ఆడైనా మగైనా ఒక వ్యక్తి ముఖాన్ని, అతని ప్రత్యేక కదలికల్ని బట్టి అతను లేదా ఆమెకు పెళ్ళయిందో లేదో చెప్పేయచ్చు. అలాగే సినిమా హాళ్లలో భార్యాభర్త పక్కపక్కన కూర్చున్నప్పుడు కుర్చీలో వాళ్ళు ఎవరి వైపు ఎవరు ఒదిగి కూర్చున్నారో గమనిస్తే ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నారో మనకు తెలుస్తుంది. అలాగే ఒకరినొకరు పలకరించుకోవడాన్ని కూడా గమనిస్తే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒక వ్యక్తి దూరం నుంచే చెయ్యెత్తి పలకరిస్తాడు, వేరొకడు ఉత్తినే పెదవులతో నవ్వుతాడు, మరొకడు దగ్గరగా వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఆ షేక్ హ్యాండ్ ఇవ్వడంలో కూడా ఒకడు గట్టిగా నొక్కితే ఇంకొకడు అంటి ముట్టనట్టుగా పట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి కేవలం భుజాలు మాత్రమే ఎగరేస్తాడు. చెయ్యెత్తి పలకరించే వ్యక్తి హర్రీబర్రీగా ఉన్నట్టు అర్థం. పెదవులతోనే నవ్వే వ్యక్తి పెద్దగా అవతల వ్యక్తితో సాన్నిహిత్యం ఉండదు. దగ్గరికి వచ్చి గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చే వ్యక్తి అవతల వ్యక్తిని అభిమానిస్తున్నట్టు లెక్క. మెల్లగా షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టు ఉన్న వ్యక్తి అవతల వ్యక్తితో రిలేషన్ కోరుకుంటున్నట్టు లెక్క. భుజాలు ఎగరేసి పలకరించే వ్యక్తి అవతల వ్యక్తితో రిలేషన్ కూడా అలాగే ఉంటుంది, అంటి ముట్టనట్టుగా. మానవ శరీర భాగాలను పరిశీలిస్తే ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఓ కుక్కని గమనించండి. అది యజమాని దగ్గర ఉన్నప్పుడు నాలుకను బయట పెడుతుంది, అంటే అది తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నట్టు లెక్క. అలాగే మనిషి కూడా ఒక వ్యక్తి మాయామర్మం తెలియనివాడు అనుకోండి, అతను పూర్తిగా నమ్మకమైన వ్యక్తి అనుకోండి, అందుకు సాక్ష్యం అతని చేతులే. ఒక వ్యక్తి 2 చేతులను చాచి మీకు విషయం చెప్పడానికి ప్రయత్నించాడు అనుకోండి, ఆ వ్యక్తి అరచేతులు 2 పూర్తిగా తెరిచి ఉంటాయి, అదే నిదర్శనం. అరచేయి కొంచెం కిందకు వేలాడినట్టుంటే ఆ వ్యక్తి అణకువ స్వభావాన్ని తెలియజేస్తుంది. వేళ్ళని దగ్గరగా ఉండి బటన్ వేలు కొంచెం దూరంలో ఉండే పొజిషన్గా చూసిన వ్యక్తి అందరికంటే గొప్పవాడిగా గుర్తిస్తున్నట్టు లెక్క. చూపుడు వేలు ఒక్కటే ముందుకొచ్చి మిగతా 4 వేళ్లు మడతబడి ఉంటే అతనికి కొంచెం కోపం ఎక్కువ అని తెలుస్తుంది. అలాగే 2 వ్యక్తులు షేక్ హ్యాండ్స్ని గమనించండి, వారి స్వభావాన్ని తెలుపుతాయి. పొలిటీషియన్లు షేక్ హ్యాండ్స్లో మృదుత్వం తక్కువ. రచయితలు, కళాకారులు మృదువుగా చేతులను కలుపుతారు. కొంతమంది 2 చేతులతో అవతల వ్యక్తి చేతులను కలుపుతారు. కొంతమంది 2 చేతులతో యువతల వ్యక్తులు పట్టుకుని పలకరిస్తారు. దీని అర్థం అవతలి వాళ్ళ స్నేహాన్ని పూర్తిగా తమ కోరుకుంటున్నారని. కొంతమంది వ్యక్తులు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి చేతిని పట్టుకుని బటన్ వేలుతో నొక్కుతారు. అలాంటి వ్యక్తులు వ్యక్తిగత పరిధిలోకి మనం వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది. కొంతమందికి అరచేతులను రాసుకోవడం అలవాటు. ఈ అలవాటు ఆయా వ్యక్తుల పాజిటివ్ థింకింగ్కి నిదర్శనం. ఒక వ్యక్తి తరచూ తన చేతుల్ని వెనక్కి పెట్టుకుని నడుస్తాడు అనుకోండి, అది అతనిలోని సుపీరియారిటీ కాంప్లెక్స్కి నిదర్శనం. ఏదో జీపు వచ్చి ఆగిన శబ్దం వినిపిస్తే చెప్పడం ఆపింది ముగ్ధ. అందులో నుంచి దిగిన ఇన్స్పెక్టర్ చేతుల్ని వెనక్కి పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు తమ వైపే వస్తున్న ఇన్స్పెక్టర్ ఆ వెనుక ఉన్న పోలీస్ కానిస్టేబుల్ వైపు చూసి ఆశ్చర్యంగా చూశారు. ఆ ఇన్స్పెక్టర్ సుపీరియారిటీ కాంప్లెక్స్కి ఉందంటావా? గొణిగింది అలక.
ఆ ఇన్స్పెక్టర్కి సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉందంటావా? గొణిగింది అలక. మీరేనా యూనివర్సిటీ అమ్మాయిలు? మీతో పాటు వచ్చిన 4వ అమ్మాయినైనా కిడ్నాప్ చేశారు? భీకరంగా ఉంది ఆ ఇన్స్పెక్టర్ గొంతు. ముగ్గురు తలూపారు. మరి ఆ విషయాన్ని మాకెందుకు రిపోర్ట్ చేయలేదు? ఇన్స్పెక్టర్ ప్రశ్నకు వాళ్ళ ముగ్గురు దగ్గర సమాధానం లేదు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వాళ్ళు ఈ కాటేజీల్లోనే ఎక్కడో ఒకచోట ఉంటారు. నా నుంచి ఆ అరవింద్ ఎక్కడికి తప్పించుకుని పారిపోలేడు. బై మీ ఫ్రెండ్కేం జరగదులేండి. తిరుమలని మొత్తం సీల్ చేశాం. అన్ని దారుల్లోనూ పోలీసులు కాపలా కాస్తున్నారు. సెర్చింగ్ స్టార్ట్ అయింది. పోలీసులు అన్ని కాటేజీలను వెతుకుతున్నారు. మీలో ఒకరు మా వెనక స్టేషన్కి రండి. కంప్లైంట్ నోట్ చేసుకుంటాం. 4 వైపులా పరిశీలనగా చూస్తూ అన్నాడు ఇన్స్పెక్టర్. ముగ్ధ లేచి నిలబడింది. ఇన్స్పెక్టర్ ముందుకు కదిలాడు. 5 నిమిషాల తర్వాత జీప్ కదిలింది. మళ్ళీ అరగంట తర్వాత ముగ్ధని ఆ కాటేజ్ ముందు డ్రాప్ చేసి పోలీస్ జీప్ వెళ్ళిపోయింది. ఏమిటే ఈ గొడవ? ఈ కిడ్నాప్ వ్యవహారం ఏమిటి? కంగారుగా అడిగింది సురభి ముగ్ధని. ఆ ఎదురుగా ఉన్న కాటేజ్లోనే నీలిమ ఉందని చెప్పేస్తే సరిపోయేది కదా, అసహనంగా అంది అలక. చెప్పేస్తే సరిపోయేది. ఆ కిడ్నాప్ చేసినవాడు ఎలాంటివాడో తెలియదు కదా. ముగ్ధ ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ ఎత్తింది ముగ్ధ. నేనే నీలిమని. పోలీసులు వచ్చి వెళ్ళారు కదా. ఇన్స్పెక్టర్ ఏమడిగాడే? నా చేత కంప్లైంట్ రాయించుకున్నాడు. సెర్చింగ్ ప్రారంభమైంది. కాటేజ్లన్నీ వెతుకుతున్నాడు. నీకేం ప్రమాదం లేదు కదా. ఇది ఫ్రెండ్స్, సూర్యదేవర రామ్మోహన్ రావు గారి ముగ్ధ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.